మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. బారామతిలో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యేందుకు ప్రత్యేక విమానంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా లో విజిబిలిటీతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహారాష్ట్రలో అత్యంత హృదయ విచారకరమైన సంఘటన చోటు చేసుకున్నప్పుడు ఘోర ప్రమాదంలో కూడా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. మహారాష్ట్ర నుంచి బారామతి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు 5 సిబ్బందులు కూడా మృతి చెందడం జరిగింది. అత్యంత హృదయ విచారకరమైన సంఘటన చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు 6 అని అంటున్నారు. అయితే డీజీసీఏ సైతం కూడా అధికారికంగా వెల్లడించింది. మొత్తం 5 చనిపోయినట్టు కూడా డీజీసీఏ కాసేపటికి ఒక ప్రకటన చేసింది. ఇక విమాన ప్రమాదానికి గల కారణాలపై కూడా డీజీసీఏ ఒక కమిటీని కూడా వేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి బారామతి వెళ్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా బారామతి ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేసే సమయంలోనే కొంత విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సాంకేతిక లోపమా లేదంటే ప్రతికూల వాతావరణం లేకపోవడం దీనికి ప్రమాదం గల కారణం అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. కానీ విమానం 8:45 సమయంలో నేరుగా అక్కడ బారామతిలో మహారాష్ట్ర నుంచి తిరిగి బారామతికి వెళ్తున్న సందర్భంలో ఒకసారిగా ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రమాదం సమయంలో మొత్తం అజిత్ పవార్ అంటే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో పాటు మరో 5 సిబ్బంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు పైలట్, అదేవిధంగా ఆయన రెగ్యులర్ గా నిర్వహించే ఓఎస్డీ సైతం కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 5 పైగా చనిపోయారనేది కూడా తాజాగా డీజీసీఏ కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. ఇక దీనిపైన ఇప్పటికే సివిల్ ఏవియేషన్ శాఖ సైతం దృష్టి సారించింది. ప్రధానంగా విమాన ప్రమాదం గల కారణాలపై ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఉదయాన్నే ప్రతికూల వాతావరణం లేకపోవడం ప్రమాదానికి కారణం అనేది కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే విమానం పడిపోయిన పరిసర ప్రాంతాలు చూస్తే పూర్తిగా కూడా మంచు దుప్పటిలాగా కప్పిపరిచిన ఆ ప్రదేశం అంతా కూడా పూర్తిగా అదే విధంగా కనిపిస్తుంది. కొంత వాతావరణం ప్రాబ్లం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ముంబై నుంచి బారామతి చార్టర్డ్ ప్లాన్ లో మొదట ప్రయాణం చేశారు. అందులో భాగంగానే మొదట అది ల్యాండింగ్ సమయంలోనే ఒకసారి ప్రమాదం జరిగింది. అయితే ల్యాండింగ్ సమయంలో పైలట్ సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణంలో చూసారా, లేదంటే ఒకసారిగా గ్రౌండ్ క్లియరెన్స్ సరిగా కనిపించకపోవడంతో ఫ్లైట్ ని ల్యాండ్ చేశారనేది కూడా తేలాల్సింది. అయితే క్రాషింగ్ బలంగా భూమిని విమానం ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరడంతో పాటు ఆటోమేటిక్ గా పూర్తిగా విమానం పేలిపోయిన దుస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికెక్కడ కూడా చెల్లాచెదురుగా పడిపోయిన శకటాలు అందరినీ కూడా కొంత భయాందోళన గురి చేస్తాయని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పడిపోవడంతో పాటు పెద్ద ఎత్తున ఒక బాంబు లాగా విస్ఫోటనం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అనేక మంది స్థానికులు సైతం కూడా విమానం కూలిపోయిన స్థలానికి చేరుకొని ఒక్కసారిగా ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు తెలుసుకునే లోపే పోలీసులకు సైతం కూడా ఒక సమాచారం అందించడం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మొదట విమానానికి సంబంధించిన శకటాలతో పాటు అటు మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు డీజీసీఏ కూడా పోలీసు అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనంతరమే వెంటనే అది అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానంగానే వారు పేర్కొనడం తెలుస్తుంది. స్పష్టంగా అధికారికంగా కాసేపటి క్రితమే డీజీసీఏ కూడా ప్రకటన విడుదల చేసింది. దాదాపు ఈ ప్రమాదంలో 5 మంది చనిపోవడం తెలుస్తుంది. దాదాపు ఒక కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ నేత అజిత్ పవార్ మృతితో పాటు పూర్తిగా మహారాష్ట్రలో కొంత ఒక చలమలు కూడా అందుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ నేత లేడనేది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత విషాదకరమైన ఘటనగా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవలనే ఎన్సీపీలో కీలకంగా అంటే శరద్ పవార్ పార్టీ అత్యంత కీలకంగా శరద్ పవార్ కి స్వయం కొడుకు వరుస అవుతారు. ప్రస్తుతానికి ఆయన
శరద్ పవార్ పార్టీ నుంచి నేరుగా బయటికి వెళ్తూ ఎన్సీపీని తనకు ఇవ్వాల్సిన కూడా గతంలో అనేక రాజకీయ రగడ కూడా మహారాష్ట్రలో చూసాం. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోవడం అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పాల్సి ఉంటుంది. ఆయనతో పాటు మరో 5 సిబ్బంది కూడా మృతి చెందినట్టు కూడా అధికారికంగా డీజీసీఏ కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా వెలువరించింది. దాదాపు క్రాకింగ్ సమయంలో కొంత ప్రతికూల వాతావరణం లేకపోవడమే అందుకు ప్రమాదానికి గల కారణం అనేది కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేయబోతున్నారు. కాసేపటిన ప్రధాని మోదీ సైతం కూడా అటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. వారికి కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు ఎవరో ఒకరు కూడా నేరుగా ఇప్పుడు మహారాష్ట్ర వెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా బీజేపీలో అలయన్స్ లో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం గా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. బీజేపీకి అత్యంత సన్నిహితంగా కేంద్ర హోంమంత్రి అదేవిధంగా ప్రధాని మోదీ సైతం కూడా అత్యంత సన్నిహితంగా అజిత్ పవార్ ఉంటారనేది కూడా అజిత్ పవార్ ఉంటున్నారు. దాదాపు ఈ ప్రమాదంతో పూర్తిగా ఎన్సీపీలో కొంత విషాద చరమలు అంటుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు ఒక వ్యక్తిగత పనుల మీద కూడా ఆయన కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. బారామతిలో ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం కూడా దురదృష్టకరం అని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం అజిత్ పవార్ తో పాటు మరో 5 సిబ్బంది కూడా అందులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన వ్యక్తిగత పిఏలు కావచ్చు, ఆయన వ్యక్తిగతకు సంబంధించిన అధికారులు కావచ్చు, మరోవైపు అటు పైలట్ సంబంధించి పూర్తిగా కూడా ఇదంతా కూడా ఈ క్రాసింగ్ లో అక్కడే పూర్తిగా కూడా వచ్చినట్టు తెలుస్తుంది. శకటాలు మాత్రం ఎక్కడికక్కడ కూడా పూర్తిగా పడిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. పూర్తిగా మంటలు రావడంతో పాటు ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా బాంబు పెరిగినట్టు ఒక విస్ఫోటనం జరిగిన ప్రదేశం అయితే ప్రస్తుతం తెలుస్తుంది. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని సంఘటన స్థలంలో ఉన్న సమాచారం వెంటనే పోలీసులకు అందించడం, మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యంగా బారామతి పరిసర ప్రాంతంలో ఉన్న పోలీసులు అంతా కూడా సంఘటన స్థలానికి చేరుకున్న వారంతా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే శకటాలు పూర్తిగా అగ్నికి అవుతాయో ఆ ప్రదేశానికి మాత్రం అటు మెడికల్ టీమ్ తో పాటు ఇతరులు చేరుకున్నారు. వారి డెడ్ బాడీని గుర్తించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఒక బాంబు విస్ఫోటనం జరిగింది, ఒక క్రాషింగ్ జరిగింది. క్రాషింగ్ సంబంధించిన అంశంలో ఎవరి మృతదేహాలు ఏంటనేది కూడా కొంత అంతుపట్టని పరిస్థితి నెలకొంది. వాటిని గుర్తించే పనులు కూడా అధికారులు నిమగ్నమయ్యారు. మహారాష్ట్ర అంతటా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ల్యాండింగ్ సమయంలో కాసేపట్లో 8:45 గంటలకు మొదట ముంబై నుంచి బయలుదేరి నేరుగా బారామతి వెళ్తున్న సందర్భంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కాసేపటి క్రితమే విమానం సతీష్ అయితే అంటే విమాన ప్రమాదానికి సంబంధించి ఉదయం 8:45 క్రాష్ అయినట్టుగా డీజీసీఏ చెప్తోంది. సో అయితే ప్రమాదానికి సంబంధించి అంటే గతంలో మనం చూసిన ప్రమాదాలు కానీ ఏవైనా విమాన ప్రమాదానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా అయి ఉండాలి, లేకపోతే వాతావరణం అనుకూలించకపోవడం. సో ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి లో విజిబిలిటీ కారణమని ఇప్పటి వరకు వస్తున్న సమాచారం. సో పూర్తిగా అంటే అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, ఎక్కడ వైఫల్యం ఉంది అనే దానికి సంబంధించిన సమాచారం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సతీష్? ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా కూడా మీరు అడిగినట్టు డీజీసీకి సంబంధించి మొదట డీజీసీ ఒక ప్రకటన చేసింది. అయితే దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించిన అంశంలో లో విజిబిలిటీ కారణమా, లేదంటే ఆ ప్రదేశంలో మొదట ల్యాండింగ్ సమయం సహకరించిందా, లేదంటే సాంకేతిక సమస్యలు తలెత్తాయి అనేది కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదట దీనిపైన ఏవియేషన్ సంబంధించిన అధికారులు కొంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దాంట్లో మొదట ప్రమాదం జరుగుతున్న సమయంలో పైలట్ ఏమైనా సమాచారాన్ని ఇతరులకు అందించారా? ఎందుకంటే చార్టర్డ్ ఫ్లైట్ కాబట్టి దానికి సంబంధించిన పైలట్ ముఖ్యంగా ఇతరులకు సమాచారం అందించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ల్యాండింగ్ కి ప్రతికూల వాతావరణం లేకపోతే కూడా మొదట ఆయన ఏటీసీని సంప్రదించే అవకాశాలు ఉంటాయి. ఏటీసీని సంప్రదించడంతో పాటు లోకల్ గా ఉన్న అథారిటీకి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఆయన వారిని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే అలాంటి సమాచారం ఏమైనా అందించారా, లేదంటే ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడంతో పాటు ప్రతికూల వాతావరణం కూడా సహకరించకపోవడంతో ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతానికి డీజీసీ సైతం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం. అయితే దీనికి సంబంధించి ఖచ్చితమైన సమయానికి సంబంధించిన అంశంలో మాత్రం కొంత క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రమాదం జరిగింది, కొంత దిగ్భ్రాంతికరమైన వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అధికారులు మొదట ఇక్కడి నుంచి ముంబై చేరుకుని ముంబైలో ఎక్కడైతే ప్లేన్ క్రాష్ ఉందో ఆ ప్లేన్ క్రాష్ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా వారు మొదట పరిశీలించిన తర్వాత కొంత ఒక ప్రాథమిక అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్ష్మీ. ఓకే సతీష్.